హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ తోరి తూరిని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏమేమి చేయాలని ప్రతి తల్లి ఆలోచిస్తుంది కదండి. అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి కేవలం 5 నిమిషాలలో ఎగ్ కర్రీ ఎలా చేయాలని ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, తప్పకుండా ట్రై అయితే చేయండి. ఈ కర్రీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నేను చెప్పినట్టు తప్పకుండా ట్రై అయితే చేయండి. ఓకేనా? ఎలా చేసేద్దామో చూసేద్దాం. నేనైతే ఒక 5 ఆనియన్స్‌ని అయితే తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత అందులోకి 3 స్పూన్లంతో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగించుకోవాలి. అవి 2 వేగిన తర్వాత మనం ఇందులోకైతే ఆనియన్స్‌ని అయితే వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని మంచిగా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచి కలర్‌లోకి వచ్చేంత వరకు, అంటే గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఆనియన్స్‌ని అయితే వేగించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగితేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అనేవి మంచిగా వేగినాయి కదండీ. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఆనియన్స్‌ని ఉడికించుకుందాము. ఈ ఉడికేలోపు మనం ఇప్పుడు వేరే స్టవ్ మీద ఆమ్లెట్ కోసము ఒక కడాయినైతే పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 4 ఎగ్స్‌ని అయితే ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకొని ఆమ్లెట్ కోసం అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైన తర్వాత ఆమ్లెట్ అయితే వేసుకుందాం. ఇలా పల్చగా ఆమ్లెట్ని అయితే వేసుకోవాలి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఆమ్లెట్ అయిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ని చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే ఆమ్లెట్ని కట్ చేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలతోనైతేనే ఎగ్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలనైతే ఇప్పుడు మనము ఆనియన్స్‌లోకి అయితే వేసుకుందాము. వేసుకొని మొత్తము ఆయిల్ అనేది కలిసేంత వరకు ఎగ్ ముక్కలనైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లోకి దీనికి టేస్ట్‌కి సరిపడినంత కారాన్ని, అలాగే ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తము కారం కలిసేంత వరకు అయితే కలుపుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎగ్ కర్రీ అయితే ఎంత టేస్టీగా వస్తుందంటే అంత టేస్టీగా వస్తుంది. ఎలా వచ్చిందో ట్రై చేసి కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. చూడండి, ఎగ్ కర్రీ ఎంత గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.